నారదుడు తపస్సులో లీనమై ఉన్నప్పుడు ఇంద్రుడు విఘ్నాలు కలిగించేందుకు ప్రయత్నించినా కామదేవుడు కూడా విఫలమయ్యాడు. అటువంటి అపరమైన ధ్యాన విజయానికి గర్వంతో నిండిన నారదుడు ఆ విజయం గురించి పరమశివుడికి తెలిపాడు. శివుడు నారదునికి ఒక సూచన ఇచ్చాడు, ఈ విషయం విష్ణువుకు చెప్పొద్దని. కాని శివుని మాటను పట్టించుకోకుండా నారదుడు తన గర్వాన్ని విష్ణువుకు తెలిపాడు. నారదుని గర్వాన్ని గమనించిన విష్ణువు అతనికి తన మాయతో పాఠం చెప్పాలనుకున్నాడు. కొద్దికాలం తర్వాత రాజు శిలనిధికి కలిగిన కుమార్తె శ్రీమతి యొక్క స్వయంవరం జరుగుతుందని వార్త నారదునికి తెలియజేసింది. ఆమెను చూసిన క్షణంలోనే నారదుడు ఆమెపై మోహమయ్యాడు. ఆమె మనసు గెలవాలనే సంకల్పంతో నారదుడు విష్ణువును ప్రార్థించి తన రూపాన్ని హరివలే ఆకర్షణీయంగా మార్చమని కోరాడు. హరి అనేది విష్ణువుకి మరొక పేరు. విష్ణువు అతనికి ఆశీస్సులు ఇచ్చాడు. నారదుడు ఇప్పుడు అత్యంత అందంగా ఉన్నాడని విశ్వాసంతో స్వయంవరానికి ప్రవేశించాడు. కాని ఆశించినదానికి భిన్నంగా రాజకుమార్తె అతన్ని చూసి జోరుగా నవ్వింది. ఆమె నారదునిపై ఎటువంటి ఆసక్తి చూపలేదు. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న అందరూ నారదుని చూసి నవ్వడం ప్రారంభించారు. అదే సమయంలో నారదుడు తన ప్రతిబింబాన్ని నీటిలో చూశాడు. ఆశ్చర్యంగా తన ముఖం విష్ణువు వలె కాకుండా కోతి ముఖంలా మారిపోయిందని గ్రహించాడు. అసలు విషయంలో ట్విస్ట్ ఏమిటంటే హరి అనే పదానికి కోతి అనే అర్థం కూడా ఉంటుంది. విష్ణువు తన మాయతో అలా చేయించాడు. ఆవేశంతో నిండిన నారదుడు విష్ణువును శాపిశాడు, నీకు ప్రేయసి నుండి వేరుగా ఉండే పరిస్థితి వస్తుంది. ఆమెను తిరిగి పొందాలి అంటే కోతి ముఖం కలిగినవాడి సహాయంతోనే పొందగలవు అని శాపం ఇచ్చాడు.